హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ రెస్టారెంట్ స్టైల్‌లో చిల్లీ బేబీ కార్న్ చేస్తున్నానండి. మంచూరియన్ టైప్‌లో చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీకెండ్ వచ్చేసింది కదండీ! ఈ వీకెండ్‌కి మూవీ టైమ్ స్నాక్స్‌లో ఇది ప్రిపేర్ చేసుకొని తినండి. ఫాస్ట్‌గా అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మరి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో, నా ప్రిపరేషన్ ఏంటో ఒక్కసారి చూసేసేయండి. దీనికోసం అయితే ఇట్లా బేబీ కార్న్ తీసుకున్నానండి. వీటిని ఇట్లా క్రాస్‌గా ఇట్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం తీసుకోదు. క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో, ఇట్లా మొత్తం మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను ఇట్లా మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ ఇట్లా పెట్టేసుకోవాలి. వాటర్ కొద్దిగా కాగాక అందులో ఇలా కట్ చేసుకున్న ఈ బేబీ కార్న్ ముక్కలన్నిటిని ఇట్లా వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మనకి ఉడకడానికి ఒక 4 మినిట్స్ వరకు టైం పడుతుందండి. 3 to 4 మినిట్స్ ఇది కుక్ అయ్యాక మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకైతే 4 మినిట్స్ అయిపోయిందండి. ఇదిగోండి, ఇట్లా ఈ వాటర్ అంతా తీసేసి నేను ఈ కార్న్ అంతా ఇట్లా తీసేసుకుంటున్నానండి. సో, ఇప్పుడైతే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ ఉడికించుకున్న కార్న్ని ఇట్లా వేసేసుకుంటున్నాను. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, ఇంకా ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు మైదా వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది ఫ్రెష్‌గా అప్పుడే దంచుకున్నది. ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. దీనికంతా పట్టేలాగా ఇట్లా కోట్ చేసుకోవాలన్నమాట. మనం వేసిన స్పైసెస్ అంతా ఈ బేబీ కార్న్‌కి బాగా పట్టేలాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే వాటర్ వేయలేదు. నేను కుక్ అయిన వెంటనే, అంటే వాటర్లో నుంచి తీసిన వెంటనే నేను మిక్స్ చేసుకున్నాను కాబట్టి నాకు వాటర్ వేయడానికి అవసరం రాలేదన్నమాట. మీకు కొంచెం వాటర్ తగ్గింది, పొడిగా ఉంది అనుకుంటే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఎక్కువైతే వేసుకోకండి. చూడండి, ఇప్పుడైతే నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని ఇట్లా బేబీ కార్న్ని ఇట్లా వేసేసుకున్నానండి. నేను 2 టైమ్స్‌గా వేసుకున్నాను. అన్నీ ఒకేసారి వేసేస్తే మనకి కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా, తీసుకోవడానికి. సో, అవి మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఒక 2 టైమ్స్ ఇట్లా వేసుకున్నానండి. చూసారా, చూడ్డానికి ఎంత బాగా వచ్చాయో. మంచి కలర్తో చాలా బాగా వచ్చాయండి. మంచిగా ఫ్రై అయ్యాయి. చాలా క్రిస్పీగా బాగా వచ్చాయన్నమాట. ఇలానే తినేయొచ్చు, అంత టేస్టీగా ఉన్నాయి. సో, ఇట్లా 2 టైమ్స్ నేను ఇట్లా వేసేసుకొని నేను ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇవైతే చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగా వచ్చాయండి. నేనైతే ఇవే ఒక 2, 3 తినేసానన్నమాట. సో, చూసారు కదా, ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని అట్లా పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు వెల్లుల్లి ముక్కల్ని ఇట్లా వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు అల్లం ముక్కల్ని కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక 30 సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకొని ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక, కాస్త కలర్ చేంజ్ అయ్యాక అందులో పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇట్లా యాడ్ చేసుకుంటున్నాను. మరి చిన్నవి కాకుండా ఈ షేప్లో కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటాయి. అలాగే క్యాప్సికమ్ని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోండి. మనకి తినేటప్పుడు ఇవి చాలా టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ క్యాప్సికమ్ అవి ఒక 50% కుక్ అయితే మాత్రం మనకి సరిపోతుంది. అలాగే క్యూబ్స్లా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని వీటి రెండింటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో మన టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక పావు స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం సాసెస్ వేసినప్పుడు ఇంకొంచెం సాల్ట్ అయిపోతుంది అనమాట. సో, ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి, ఒక 50% కుక్ అయ్యాయి అనుకున్నప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు టమాటా సాస్ వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను అనమాట. అలాగే ఇందులో ఒక 1 స్పూన్ వరకు వెనిగర్ కూడా యాడ్ చేసుకోండి. వెనిగర్ లేదు అంటే మీరు లాస్ట్లో లెమన్ కూడా వేసుకొని తినొచ్చు.
సో చూసారు కదా, ఇది కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వేసేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల, క్రీమీగా అనిపిస్తుంది. సో ఇట్లా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఈ సాసెస్ అన్నీ వేశాక ఇది కుక్ అయిందండి. ఈ కుక్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కారం ఇంత స్పైసీ మాకు వద్దు, తినలేము అనుకునే వాళ్ళు ఈ కారం మాత్రం స్కిప్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బేబీకార్న్ని, ఆ బేబీకార్న్ని మొత్తం వేసేసి ఒక్కసారి టాస్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మనకి పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా చాలా చాలా బాగా వస్తుందన్నమాట. మనం ఎక్కువ వాటర్ వేయకుండా చేసుకున్నాం కదా, చూడండి ఎంత క్రీమీగా అనిపిస్తుందో. చాలా చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం హైలైట్ అంతే. లాస్ట్గా నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చుతుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు, అంత ఇష్టంగా తింటారనమాట. మరి ఈ వీకెండ్లో మీరు కూడా ఇది ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ చిల్లీ బేబీకార్న్ మీకు ఎలా వచ్చిందో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. మరి చూసారు కదా ఈ వీడియో. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.